హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. వసంతం మీ ఇంట రంగవల్లులు తేవాలి, కోకిల మీ ఇంటికి అతిథిగా రావాలి, కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈ వీడియోలో ఉగాది పండుగ యొక్క విశిష్టత మరియు జరుపుకునే పద్ధతి గురించి తెలుసుకుందామండి. ఉగాది దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజును సూచిస్తుంది. భారతదేశంలో ఉగాది పండుగను మంగళవారం ఏప్రిల్ 9, 2024 రేవతి ఉపరి అశ్విని నక్షత్రంలో శ్రీ క్రోధీనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజున ఉగాది పర్వదినం. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగ శ్రవణం చేయడం శుభప్రదం. ఉగాది తెలుగు నామకరణం యుగాది ద్వారా కూడా పిలువబడుతుంది. ఇది యుగ ఆది పదాల కలయిక. యుగం అంటే సమయం, ఆది అంటే ప్రారంభం అని అర్థం. ఉగాది ప్రాముఖ్యత హిందూ మతం యొక్క చరిత్ర, సంస్కృతి, జీవన శైలిలో ఉంది. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా ప్రజలు కొత్త సంవత్సరం రాకను స్వాగతిస్తారు. ఈ రోజున ప్రజలు కొత్త ఉత్సాహం, కొత్త కలలు, కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభిస్తారు. ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రజలు ఎంతో ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా జరుపుకుంటారు. వారు ఉగాది పండుగకు వారం రోజుల ముందు నుంచి సన్నాహాలు ప్రారంభిస్తారు. ప్రజలు వారి ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. వారి స్నేహితులు, కుటుంబాల కోసం కొత్త బట్టలు, బహుమతుల కోసం షాపింగ్ చేయడం ప్రారంభిస్తారు. ఉగాది రోజున ప్రజలు తెల్లవారుజామున లేచి నూనెతో తలంటుకొని స్నానం చేస్తారు. ఇది ఉగాది యొక్క ప్రసిద్ధ పద్ధతి. వారు కొత్త లేదా శుభ్రమైన బట్టలు ధరించి తమ ఇళ్లను అలంకరించడం ప్రారంభిస్తారు. మామిడి ఆకులతో గృహాలను అలంకరించడం ద్వారా కార్తికేయ, గణేశుని నుండి ప్రత్యేక అనుగ్రహాలు లభిస్తాయని చెబుతారు. ఈ నమ్మకంతో ప్రజలు తమ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కిటికీలకు కూడా మామిడి ఆకులను కట్టుకుంటారు. ఉగాది రోజున అందమైన రంగోలి వేయడం, ఇంటిని పూలు, రంగులతో అలంకరించడం కూడా ఒక ప్రసిద్ధ సాంప్రదాయం. అలంకరణ తరువాత గృహాలు, దేవాలయాల్లో దేవుళ్లకు ప్రార్థనలు చేస్తారు. ఉగాది హిందూ పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో జరుపుకుంటారు. ఆంగ్లంలో న్యూ ఇయర్ డే అని పిలుస్తారు. ఉగాది ప్రాముఖ్యత 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, కొత్త ప్రారంభానికి మంచి అవకాశమైన కొత్త సంవత్సరంగా జరుపుకోవడం. రెండో విశిష్టత ఏమిటంటే సూర్యచంద్రుడు కలిసి కొత్త సంవత్సరాన్ని తీసుకురావడానికి ఉగాది కాలం మారే రోజుగా పరిగణించబడుతుంది. అందరికీ మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి చాలా వివరంగా చెప్పానండి. తప్పకుండా ఆ వీడియో కూడా వినండి. చాలా అంటే చాలా క్లియర్గా చెప్పానండి ఉగాది పచ్చడి గురించి. ఆ ఉగాది పచ్చడి చేసుకోవడం, తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి చాలా వివరంగా చెప్పానండి. తప్పకుండా ఆ వీడియో కూడా వినండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.